ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, మోషే ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? నువ్వు నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి కదలను. ఎందుకంటే నీతోనే నా జీవితం, నీలోనే నా సర్వస్వం. నువ్వు లేకుండా బ్రతకడం నాకు చేత కాదు. ఎందుకంటే మోషేకి అర్థమైంది, గత 30 సంవత్సరాలుగా లేదా చాలా సంవత్సరాలుగా నడుచుకుంటూ ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చాడు. ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది, బండను కొడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. బైబిల్ సెలవిస్తుంది 40 సంవత్సరాల కాలంలో వారు వేసుకున్నటువంటి చొక్కా చిరిగిపోలేదట, వారు వేసుకున్నటువంటి కాళ్ళకు వేసుకున్న చెప్పు తెగిపోలేదట. అది ఎలా సాధ్యమో చెప్పండి. నాకు 2 కొడుకులు ఉన్నారు, మీకు ఆ విషయం తెలుసు. 6 నెలల క్రితం వాళ్ళకు ఒక చొక్కా కొన్నా, ఒక ప్యాంటు కొన్నా, ఈరోజు మళ్ళీ వాళ్ళు వేసుకుంటే అది మొత్తం టైట్ అయిపోయి ఉంటుంది. ఆ టైట్ ప్యాంటు టైట్ చొక్కా చూస్తే నాకే నవ్వు వస్తాయి. ఏమిట్రా అలా ఇలా కుట్టించారా అంటే, కుట్టించడం కాదు డాడీ, 6 months బ్యాక్ కొన్నాం, 8 months బ్యాక్ కొన్నాం, లేక 1 year బ్యాక్ కొన్నాం. సో 6 monthsలో 8 monthsలో 1 yearలో చిన్న పిల్లల్లో చాలా మార్పులు వస్తున్నాయి కదా. మరి 40 సంవత్సరాల క్రితము నేను ఈ సూట్ వేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఒకవేళ 10 సంవత్సరాల అబ్బాయికి మీరు చొక్కా కొనిపెట్టారండి, ఆ చొక్కా వేస్తున్నాడండి, ఆ అబ్బాయికి 30 సంవత్సరాలు దాటినాయండి. అప్పుడు ఎంత అవుతాడు చెప్పండి? 10 సంవత్సరాలు కాస్త వాడు ఇంకొక 20 సంవత్సరాలు యాడ్ చేస్తే 30 సంవత్సరాలు అయితే, ఆ అబ్బాయి వయసు 30 సంవత్సరాలు అయితే ఆ చొక్కా ఎంత చొక్కా కావాలి, ప్యాంట్ ఎంత కావాలి? విచిత్రం ఏమిటయ్యా అంటే 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు చెప్పులు తెగిపోలేదట, వారు ధరించిన వస్త్రాలు చిరిగిపోలేదట, ఏ ఆధారము లేకుండా అరణ్యములో వాళ్ళు భోజనం చేశారు, నీళ్లు పానం చేశారు. కరెంట్ లైట్ లేదు, లైట్ స్తంభం లేదు, జనరేటర్స్ లేవు, టెంట్లు వేసుకోలేదు. అంటే పైన ఎండ పడకుండా పైన ఏదైనా టెంట్ వేసుకున్న టెంట్ లేదు. వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు మేఘస్తంభముగా దేవుడు వారి మీద ఉన్నాడు, అగ్ని స్తంభముగా దేవుడు వారిని నడిపించాడు. ఇదంతా చూసినప్పుడు మోషేకి అర్థమైంది, దేవుడు లేకుండా నేను బ్రతకడం సాధ్యం కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, అటువంటి జీవితానికి మనం వస్తే ఎంత బాగుండు, అటువంటి అనుభూతిలోనికి, అటువంటి విశ్వాసంలోనికి మనం చేరితే ఎంత బాగుండు. దేవుడు లేకుండా బ్రతకడం నాకు అసాధ్యం, దేవుడు లేకుండా నేను ఈ భూమి మీద మనగలగడం అసాధ్యం అనే ఆత్మీయత మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఆఖరికి మోషే వెళ్ళి దేవునికి కోపాన్ని పుట్టించిన ప్రజల నిమిత్తము బ్రతిమిలాడాడు. నువ్వు రానంటావేమిటి, నువ్వు రాకపోతే నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను. అప్పుడు దేవుడు అంటున్నాడు, సరే నేను వస్తా, మీతో పాటు వస్తా. ఆనాడు మోషే యొక్క తగ్గింపు తత్వము, మోషే యొక్క ప్రార్థనా జీవితము, మోషేకు దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన స్నేహభావము ఈ అరణ్యములో ఈ ఇశ్రాయేలీలు ఎటూ కాకుండా అనాథలుగా మిగిలిపోకుండా చేసింది. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను సహోదరులు సహోదరులు, ఇంటికి యజమానిగా, నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి తండ్రిగా, తల్లిగా మోషే యొక్క పాత్ర మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మన పిల్లలు కానీ, మన కుటుంబ వ్యవస్థ కానీ దేవునికి వ్యతిరేకంగా తగలడుతున్నప్పుడు లేదా తయారవుతున్నప్పుడు మోషే వలె దేవుని దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడి దేవుని కనికరం పొందుకొని దేవునికి విరుద్ధంగా తయారవుతున్నటువంటి కుటుంబ వ్యవస్థను మరలా దేవునికి అంగీకారంగా మార్చుకోవాలి, దేవుని మార్గంలో నడిపించుకోవాలి. కానీ తెగతెంపులు చేసుకోవడం వల్ల ఉపయోగము లేనే లేదు, శాపనార్థాలు పెట్టడం వల్ల ఉపయోగము లేనే లేదు, మోకాళ్ళకు పని చెప్పకుండా నోటికి పని చెప్పటం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు ఈ తీర్మానం తీసుకో. నా కుటుంబంలో కావచ్చు, నా ఉద్యోగంలో కావచ్చు, నా వ్యాపారంలో కావచ్చు, ఏ సమస్య వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నేను నా నోటికి పని చెప్పకుండా నా మోకాళ్ళకు పని చెప్తాను. నా దేవుని దగ్గరికి తిన్నగా వెళ్ళి నా సమస్యను పంచుకుంటాను.
నా కుటుంబంలో ఉన్న సమస్యను పంచుకుంటాను. ఆనాడు కానా అనేటటువంటి వివాహంలో ఒక అవసరం వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఏంటో చెప్పండి. ఆ సమయంలో ద్రాక్ష రసం అయిపోయింది. ఆ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఎవరికి చెప్పారు? వచ్చి యేసయ్యకి చెప్పారు. ఆ యేసయ్య ఏం చేశాడు? అద్భుతం చేసి వారికున్న సమస్యను, ఆ వివాహంలో వచ్చిన సమస్యను మూడో కంటికి తెలియకుండానే దాన్ని సంపూర్ణంగా ఆయన ఏం చేశాడు? సమాధి చేసి పడేశాడు. నీ వివాహంలో, నీ కుటుంబంలో సమస్య వచ్చినట్లయితే తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళు. మోషే తిన్నగా దేవుని దగ్గరకు వచ్చాడు. వచ్చి దేవునికి తన సమస్యను చెప్పాడు. ఉన్న విపత్తును పంచుకున్నాడు. దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. దేవుడు ఆ మోషే యొక్క మనస్సును చూసి కరిగిపోయి, కోపంతో ఉన్నటువంటి దేవుడు, వారిని శిక్షించాలనుకుంటున్న దేవుడు ఈ మోషే యొక్క తగ్గింపు తత్వాన్ని, ప్రార్థనను చూసి కరిగిపోయాడు. సరే మోషే, నేను నీతో పాటు వస్తున్నా. అరణ్యములో అనాథలుగా మిగిలిపోవలసిన ఇశ్రాయేలులకు మరలా దేవుని యొక్క అండ దొరికింది. కారణం తెలుసా? మోషే యొక్క ప్రార్థన వల్ల. నీ బిడ్డలు అనాథలుగా మిగిలిపోకుండా ఉండాలంటే, నీ భర్త లేక నీ భార్య లేక నీ కుటుంబము లేక నీ ఉద్యోగంలో నువ్వు ఒక అనాథగా మిగిలిపోకుండా ఉండాలి అంటే దేవుని సంధికి వచ్చి నీకున్న కష్టం ఏమిటో, నీకున్న బాధ ఏమిటో పంచుకో. దేవుని సంధికి వచ్చి తగ్గింపు తత్వంతో ఆయన యొక్క సహాయం కొరకు, కనికరం కొరకు వేడుకో. మోషే పొందుకున్న దేవుని కృపను, కనికరము నువ్వును పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. మోషే ఏ రీతిగా తన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీలకు రాబోతున్న విపత్తును ప్రభువా తాను తప్పించగలిగాడో, అలాగే ప్రార్థన ద్వారా నాయన మేము మా మీదకు రాబోతున్న, లేదా మా కుటుంబం మీదకు రాబోతున్న, బిడ్డల మీదకు రాబోతున్న ప్రతి విపత్తును నాయన తప్పించుకునేటటువంటి ఆత్మీయత మాకు దయచేయండి. నాయన మా కుటుంబంలో రక్షణ లేకుండా పాడైపోతున్న వారిని చూసి, పతనమైపోతున్న వారిని చూసి మేము నిందించటం వల్ల లాభం లేదు, వారిని ఆడిపోసుకోవడం వల్ల లాభం లేదు, దారి తప్పుతున్న బిడ్డలను చూసి వారిని శపించటం వల్ల లాభం లేదు. వారి కోసం కన్నీరు కార్చటం వల్ల, వారి కోసం ప్రార్థించటం వల్ల, వారి కోసం విజ్ఞాపనం చేయటం వల్ల వారిని మేము సంపాదించుకోగలం. అట్టి భాగ్యము, అట్టి ఆత్మీయత, అట్టి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి నాయన. గర్వమును విడిచిపెట్టి సంతృప్తి సహితమైన జీవితం మాకు దయచేసి ఉన్న స్థితిలోనే నిన్ను ఘనపరిచే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.